ఎస్, ఎస్, ఎస్. హ్యాపీనెస్. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే ఆనందమంతా మీదే. మీ జీవితంలో అంతా ప్రణాళికాబద్ధంగా ఉండాలంటారు ప్రఖ్యాత రచయిత ఖుష్వంత్ సింగ్. ఇదిగో ఈ 8 సూత్రాలు అమలు చేస్తే మీ జీవితంలో అంతా ప్రణాళికాబద్ధంగా ఉండాలంటారు ప్రఖ్యాత రచయిత ఖుష్వంత్ సింగ్. ఇదిగో ఈ 8 సూత్రాలను అమలు చేస్తే ఆనందమంతా మీదే అంటారు ఆయన. 1. అసలైన సంపద అదే. దీన్ని మీ నిజమైన సంపదగా భావించండి. మీకు ఎంత డబ్బున్నా ఆరోగ్యం సహకరించకుంటే జీవితాన్ని ఎన్నటికీ ఆస్వాదించలేరు. బ్యాంక్ బ్యాలెన్స్. లక్షలకు లక్షలు ఆదాయం ఉండాల్సిన అవసరం లేదు. మీ అవసరాలను తీర్చేంత చాలు. ఓ మంచి హోటల్లో తినడం, నచ్చిన ప్రదేశానికి వెళ్ళడం, నచ్చిన సినిమా చూడడం లాంటి కోరికలను సాకారం చేసుకోగలగాలి. చిన్న అవసరాలకు కూడా ఇతరుల దగ్గర చేయి చాపడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడమే. ఆ కల కోసం అద్దె ఇల్లు ఎంత పెద్దదైనా అది మన అనే భావన కలిగించదు. మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కష్టపడండి. మీ చేతులతో మొక్కలను నాటండి. వాటి ఎదుగుదలను చూడండి. వాటితో బంధుత్వ భావాన్ని పెంపొందించుకోండి. అర్థం చేసుకునే భాగస్వామి. మీ అభిరుచికి తగిన భాగస్వామిని ఎంచుకోండి. మీ ప్రయాణంలో అపార్థాలు ఎక్కువై ఇద్దరూ ప్రశాంతతను కోల్పోయే పరిస్థితిని తెచ్చుకోవద్దు. పోలిక వద్దు. జీవితంలో మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి ఈర్ష్య పడకండి. మీకన్నా బాగా ఎదిగారు, బాగా సంపాదించారు, మంచి పేరు సంపాదించారు అంటూ ప్రతికూల ఆలోచనలు చేయకండి. ఇతరులతో పోల్చుకోకండి. పోల్చుకోవటం మానేయండి. వారిని దగ్గరకు రానివ్వద్దు. గాలి కబుర్లు, చెప్పుడు మాటల కోసం ఇతరుల దగ్గరికి రానివ్వకండి. ఒకవేళ రానిస్తే వారిని మీరు వదిలించుకునేసరికి అలసిపోతారు. మీ బుర్ర పాడవుతుంది. సంతృప్తినిచ్చే అలవాట్లు. తోట పని, చదవడం, రాయడం, ఆడటం, సంగీతం వినడం లాంటి అభిరుచులను పెంపొందించుకోండి. ఇవి మీలో సృజనాత్మకతను పెంచుతాయి. రోజు 15 నిమిషాలు. రోజు ఉదయం సాయంత్రం 15 నిమిషాలు చొప్పున సమయాన్ని ఆత్మ పరిశీలనకు కేటాయించుకోండి. ఉదయం 10 నిమిషాల పాటు మీ మనస్సును నిశ్చలంగా ఉంచుకోవటానికి, మరో 5 నిమిషాలు ఆ రోజు పూర్తి చేయవలసిన పనుల జాబితాను రూపొందించుకోవటానికి కేటాయించండి.